బిగ్ బాస్ హౌస్ లో మీరు ఎలిమినేట్ అయ్యారు, ఎలా అనిపిస్తుంది? సో బిగ్ బాస్ చరిత్రలో ఇది మొట్టమొదటి ప్రేమతో చేసిన ఎలిమినేషన్. ఇన్నాళ్ళు మీరు ద్వేషంతో చేసిన ఎలిమినేషన్స్ చూశారు. హౌస్ మేట్స్ అందరూ కూడా నిజంగానే ప్రేమతో చేసిన ఎలిమినేషన్ ఇది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. చాలామంది పాపం వాళ్ళు కుట్ర చేశారు, వీళ్ళు కుట్ర చేసినారు. అబ్సల్యూట్లీ నాట్. వాళ్ళందరికీ గత అంటే అంతకు ముందు రోజు నుంచి తెలిసింది వాళ్ళకి నేను చాలా బిడ్డను చూడాలని కోరికతో ఉన్నాను అని అందరికీ చెప్పుకున్నాను. సో ఒకవేళ కనుక ఎలిమినేషన్ వస్తేనే నాకు బాగుండు అని చెప్పి ఆ బిడ్డను చూడాలనే కోరిక కొంతమందితో షేర్ చేసుకున్నాను. హౌస్ మేట్స్ అందరూ కూడా ఒకరితో ఒకళ్ళు పంచుకున్నారు. సో ఎలాగైనా తను పంపిద్దాం, ఉన్నా కూడా ఇట్లా మనసు ఇంటి మీద పెట్టుకొని ఆడలేడు అని చెప్పి నిజంగానే ప్రేమతో చేశారు. ఎవ్వరి మీద ద్వేషం లేదు నాకు. అందరూ కూడా చక్కగా ప్రేమతోనే చేసిన ఎలిమినేషన్ ఇది. సార్ మీ ఫ్యాన్స్ బాధపడేది ఏంటంటే నలుగురు ఉన్నారు, అసలు వాళ్ళు హౌస్లోనే పనికిరారు సార్, వాళ్ళ కాకుండా మా సార్ని ఎందుకు అలా చేశారు? లేదు, వాళ్ళు తప్పేం లేదు. వాళ్ళు ఎవ్వరిని ఏం తిట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు, బిగ్ బాస్లో ఉన్న హౌస్ మేట్స్ అందరికీ తెలుసు నా టాలెంట్ ఏంటి, నేను ఎంతవరకు ఉండగలను. వాళ్ళు నిజంగానే చేయాలనుకుంటే నన్ను ఉండిచ్చేట్టే చేసేవాళ్ళు. బట్ ఖచ్చితంగా వాళ్ళు నేను నా బిడ్డని కలవడానికి కోసం చేసిన ప్రయత్నమే ఈ ప్రేమతో చేసిన ఎలిమినేషన్. సార్ నాగార్జున గారు మీకు చెప్పగానే మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అండి. నిజంగా నేను గత 2-3 రోజుల నుంచి ఒక గిల్టీ ఫీలింగ్తో ఉన్నాను. తనకి చాలా అవసరమైన టైంలో నేను లేకపోతున్నానే అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే తనే ధైర్యం చెప్పి పంపించింది. ఎలా ఉంది తను, ఏ క్షణమైనా నాకు న్యూస్ తెలియకపోతుంది అంటే టెంటటివ్గా ఉంటుంది కదా డేటు, ఈరోజు అవుతుందా రేపు అవుతుందా అనేది నాకు కొంచెం టెన్షన్గా ఉండింది. కలలు వస్తుండే. సో కొన్ని ఆ యాంగ్జైటీలో ఉండే నేను రాత్రులు. సో మొత్తానికి ఆ టైంలో ఎవరైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతారనుకున్న టైంలో నాకు సార్ వచ్చినప్పుడు నేనే అడిగేశాను ఆపుకోలేక, సార్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తారా అంటే అప్పుడు ఆయన చెప్పగానే నాకు అమ్మయ్య అని చెప్పి ఒక్కసారి పెద్ద భారం దిగినట్టు అనిపించింది. సో చాలా హ్యాపీ అనిపించింది. సార్ మళ్ళీ రీఎంట్రీ ఉంటుంది అని మీ ఫ్యాన్స్ చాలా గట్టిగా నమ్ముకుంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది ఆ మాట విన్నప్పుడు? మన కంటెంట్ నచ్చి వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు మళ్ళీ పిలిస్తే అది మనం ఆలోచించవచ్చు. నాకు తెలిసి అట్లాంటివి బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు జరిగినట్లు నాకు అనిపించదు. బట్ అంటే నేను వెళ్ళింది అంటే అన్ని రకాల కంటెస్టెంట్లు ఉండాలి. కొంతమంది ప్లాన్స్తో ఆడేవాళ్ళు ఉండాలి, కొంతమంది కోపంతో అరిచేవాళ్ళు ఉండాలి, కొంతమంది ప్రేమలు ఉండాలి, అన్నీ ఉండాలి. అలాగే నాలాంటి ఒకడు కూడా సరదాగా ఎంటర్టైన్ చేసేవాడు కూడా ఉంటే బాగుంటుంది అనే ఒక కోణం ఉంది. బట్ నాకు సడన్గా ఈ సిచ్యువేషన్ రావడంతో నేను రావాల్సి వచ్చింది. బట్ ఉన్ననాళ్ళు నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేశానని అనుకుంటున్నాను. మళ్ళీ ఎంట్రీ అవుతారు మీరు బలంగా నమ్ముతున్నారు? అది మన చేతిలో లేదండి. బలంగా కోరుకునేది భవిష్యత్తు. మీరు బలంగా కోరుకోండి, చూద్దాం ఏం చేస్తారు. థ్యాంక్ యూ. లవ్ యూ టీవీ5. మీ సపోర్ట్ నేను ఎప్పుడు లవ్ యూ టీవీ5. నేను మీ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోను. నేను వెళ్ళే ముందు కూడా మీకు ఇంటర్వ్యూ ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్.